తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మళ్ళీ పెళ్లి చేసుకుందామా ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ మురళీకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేఘన దొంగతనం చేసింది అన్న తల్లి అభియోగాన్ని అన్నగారు కొట్టిపడేయడంతో సౌమ్య గతుక్కుమంది. తల్లి మనసు పెట్టి వెతకడం మొదలుపెట్టినప్పుడు ఆ నగ కనపడకపోతే ఆమె అనుమానం తన మీదకే మళ్ళుతుందని గ్రహించి భయపడింది. అది ఎక్కడికి వెళ్ళిందో ఫోన్ చేసి కనుక్కోరా అని అడిగింది కావేరి. సంజయ్ మేఘనకి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు రిప్లై వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో అతనికి అర్థం కాలేదు. పెళ్లి చేసుకుని తమ ఇంటికి వచ్చాక ఆమెకి ఎవరి దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ ఆమె ఇంకొకళ్ళకి ఫోన్ చేయడం కానీ ఇంట్లో ఎవరూ గమనించలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుందో తెలియక అతను చిరాకు పడుతున్నాడు. ఆమెని ఆఖరిసారి చూసింది తోటమాలి అని తెలిసి అతన్ని పిలిపించాడు. అతను ఒక బుట్టతో కొన్ని గులాబీలు పట్టుకు వచ్చి సంజయ్ ఎదురుగా పెట్టాడు. ఈరోజు మీ పెళ్లి రోజట కదా బాబూ, ఉదయాన్నే నన్ను కలిసి మంచి మంచి గులాబీలు కోసి పట్టుకురమ్మన్నారు. నేను కోసి సిద్ధం చేసేటప్పటికే మీరు ఆసుపత్రికి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆవిడ నన్ను పువ్వుల గురించి అడగలేదు. 10 గంటల సమయంలో ఆమె జ్వరంతోటే ఇంట్లోంచి వెళ్ళిపోయారు. నేను వెనక నుంచి పిలుస్తున్నా ఆవిడ నాకేసి తిరగలేదు. సంజయ్కి ఆ రోజు తమ పెళ్లి రోజు అని గుర్తుకు వచ్చి కంగు తిన్నాడు. అప్పుడే మా పెళ్లి జరిగి 7 ఏడాదైపోయిందా అనుకున్నాడు. పెళ్లి చేసుకుంటావా అని అడిగి మేఘనకి తన షరతుల గురించి చెప్పినప్పుడు ఆమె అన్న మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి. 7 ఏడాది గడిచేలోగా మన పెళ్లి కనుక నాకు సంతృప్తి ఇవ్వకపోతే నేను విడాకులు అడుగుతాను. మీరు అడ్డు చెప్పకుండా విడాకులు ఇచ్చేయాలి అంది మేఘన. తల్లి గోల తప్పించుకుందుకు మేఘనని పెళ్లి చేసుకుంటానని అడిగాడు తప్ప ఆమె మీద తనకి ఎటువంటి ప్రేమ లేకపోవడంతో ఆమె కోరికని సీరియస్గా తీసుకోలేదు అన్నాడు. ఆమెని ఏనాడు నేను అగౌరవపరచలేదే అని అనుకున్నాడు. పెళ్లి చేసుకున్న సంసారం చేయనని ఆ రోజే సంజయ్ మేఘనకి చెప్పాడు. అతనంటే వలపు మైకంలో ఉన్న మేఘన అతని మాటలకి గంగిరెద్దులా తల ఊపి అందుకు ఒప్పుకుంది కూడా. ఆమె ఖర్చులకి నేను ప్రతి నెల ₹1,00,000 ఆమె అకౌంట్లో వేస్తూనే ఉన్నాను. ఆ డబ్బు ఆమె వాడుకోకపోతే నా తప్పు లేదు కదా. ఇంట్లో అన్ని సౌకర్యాలు అమర్చాను. నేను తనతో మాట్లాడకపోతే మాత్రం వచ్చిన నష్టమేముంది అనుకుంటూ సంజయ్ మనసులో మదన పడుతున్నాడు. ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేటంత తేడా తమ మధ్య ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు. సంజయ్ అంత దీర్ఘంగా ఏమిటి ఆలోచిస్తున్నాడో కావేరికి అర్థం కాలేదు. అతని మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో తెలియనప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయంతో కావేరి నిశ్శబ్దంగా కొడుకుని గమనిస్తూ కూర్చుని ఉంది. ఇప్పటికన్నా మేఘన పీడ ఆ ఇంటికి వదిలిపోతే బాగుండునని ఆమె ఆశపడుతోంది. సంజయ్ ముఖంలో ప్రతిఫలిస్తోన్న సంఘర్షణని ఎదురుగా నించున్న తోటమాలి గమనిస్తూనే ఉన్నాడు. భార్యకి ఎన్ని సిరి సంపదలు ఇచ్చినా మంచిగా పలకరించకపోతే మనతో ఎందుకుంటుంది బాబూ? ఆవిడకి జ్వరం వచ్చిందని కూడా మీరు గమనించలేదు. ఇంటి పని అంతా ఆమె మీదనే పడితే ఆమె మాత్రం ఎంతవరకు చేయగలదు అన్నాడు తోటమాలి. అతని మాటలు వినగానే కావేరి అతడి మీద బగ్గుమంది. నీకేం తెలుసని అనవసరంగా మాట్లాడుతున్నావు? దానికి ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా లేదు. అలాంటి దాని గురించి వకాల్తా తీసుకున్నట్లు మాట్లాడుతున్నావు. నువ్వు ముందర బయటికి పో అని కేకలు వేసింది. చెప్పవలసింది చెప్పేశాడు కనుక తోటమాలి తలదించుకొని బయటకు వెళ్ళిపోయాడు. సంజయ్కి ఇంట్లో సంగతులు కొంత అవగాహనకి వస్తున్నాయి. ఆమె నన్ను ఫలానా వస్తువు కావాలని ఎప్పుడూ అడగలేదు. నేను ప్రేమగా పలకరించకపోయినా ఆమె ఎప్పుడూ నన్ను తప్పు పట్టలేదు. బయటకు వెడదామా అని కూడా అడగలేదు. నేను తనతో సంసారం చేయకపోయినా ఇచ్చిన మాటకి కట్టుబడి బయట ఎవ్వరికీ తెలియనివ్వలేదు. అయినా ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే నేను లేనప్పుడు ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది అని మనసులోనే పరిపరి విధాలా మదనపడ్డాడు. భోజనానికి కూర్చోగానే హోటల్ నుంచి తెచ్చిన వంటలు టేబుల్ మీద కనబడగానే అతనికి కోపం వచ్చింది. ఇవాళ ఇంట్లో వంట చేయలేదా అని ముఖం చిట్లిస్తూ అడిగాడు. అతనికి బయట నుంచి తెప్పించిన వంటల్ని తినడం అంత ఇష్టం ఉండదు. ఇవాళ వంట మనిషి సెలవు పెట్టింది. మేఘన వంట చేస్తూ చేస్తూ సగంలో వదిలేసి వెళ్ళిపోవడంతో బయట నుంచి తెప్పించాను.
అని చెబుతూ సంజయ్ మొహంలో మారుతున్న రంగులను చూసిన కావేరి నాలుగు ఖర్చుకుంది. వంట మనిషి రాకపోతే మేఘన వంట చేయాలా? ఆమెకి వంట చేయవలసిన అవసరం ఏముంది? తను మన ఇంట్లో వంట మనిషి కాదు కదా. అయినా మేఘన లేకపోతే మీరెవరూ వంట చేయరా? అంటే ఇంట్లో పనులన్నీ తనతోటే చేస్తున్నారా అని సీరియస్గా అడిగాడు. తల్లి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. సంజయ్ అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని చూస్తూ, పని మనిషి రావడం లేదా? ఇల్లు ఇలా ఉందేమిటి అని కోపంగా అడిగాడు. పని మనిషి కూడా సెలవు పెట్టిందిరా అంది కావేరి. పని మనిషి లేకపోతే మేఘన తప్ప ఇల్లు ఎవరూ సర్దుకోరా? తన గురించి మీరేమనుకున్నారు? నేను మీకోసం ఒక పని మనిషిని తీసుకొచ్చానని అనుకున్నారా? ఆమెకి జ్వరం వస్తే కూడా ఇంటి పని మొత్తం తన మీద వదిలేస్తారా? మీకు అసలు బుద్ధుందా? గట్టిగా కేకలు వేస్తూ లేచి నిలబడ్డాడు సంజయ్. పని మనిషి రాకపోయినా, వంట మనిషి రాకపోయినా మేఘన చేత ఇంట్లోని పనులన్నింటినీ చేయిస్తున్నారని తెలుసుకున్న సంజయ్ కోపంతో రగిలిపోయాడు. ఆమెకి తనకి పెళ్లికి ముందర ఎటువంటి సంబంధం లేదు. తల్లి తీసుకువస్తున్న పెళ్లి సంబంధాల గోల నుంచి తప్పించుకోవడానికి తను మేఘనని పెళ్లి చేసుకోమని అడిగితే ఆమె తన షరతులని ఒప్పుకొని తనని పెళ్లి చేసుకుంది. ఆమె మనసులో ఏమనుకుని తన షరతులని ఒప్పుకొని తనని పెళ్లి చేసుకుందో అర్థం కాకపోయినా పెళ్లి చేసుకుని ఆమెని ఇంటికి తీసుకువచ్చి వదిలేశాడు. ఆ తర్వాత తాను ఆమె గురించి పట్టించుకోకపోవడంతో ఇంట్లో అందరూ ఆమె పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించి ఉంటారో అతను ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాడు. సంసారం చేయకపోయినా ఆమె జీవితాన్ని సంతోషంగా ఉంచవలసిన బాధ్యత తన మీద ఉంది కదా అని మనసులో అనుకున్నాడు. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఆమె నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. చెప్పి ఉంటే ఇలా జరగనిచ్చేవాడిని కాదు అని అనుకొని సంజయ్ ఆమె పట్ల అపరాధ భావంతో సిగ్గుపడ్డాడు. బంధువులు ఎవరూ తోడు లేకపోయినా ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న ఆమెను తీసుకువచ్చి ఈ ఇంట్లో ఒక పని మనిషిగా మార్చేసే హక్కు నాకెవరిచ్చారు అని బాధపడ్డాడు. ఆ కోపాన్ని తల్లి మీద, చెల్లెల మీద చూపించాడు. మేఘనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చింది మీరు ఆమెకి నరకం చూపించడానికి కాదు. నేను ఒక పని మనిషిని ఇంటికి తీసుకువచ్చానని అనుకున్నారా? మీకు అసలు మానవత్వం ఉందా? రేపటి నుంచి వంట ఆవిడ, పని మనిషి తిరిగి పనిలోకి వచ్చే వరకు మీ ఇద్దరూ ఇంటి పని, వంట పని చూసుకోండి. ఇల్లు శుభ్రంగా లేకపోయినా బయట నుంచి భోజనం తెప్పించినా నేను ఊరుకోను. కొత్త పని వాళ్ళని నాకు చెప్పకుండా ఇంట్లోకి రానివ్వద్దు. కొంతకాలం మీరు ఆ పనులు చేస్తే మేఘన ఎంత బాధపడి ఉంటుందో మీకు తెలుస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళిద్దరినీ పనిలో నుంచి పూర్తిగా తీసేసి ఆ బాధ్యతలు మీ మీదే శాశ్వతంగా పెడతాను అని అరిచి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. కావేరి, సౌమ్య ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళకి సంజయ్ కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో బాగా తెలుసు. అతనికి ఎదురు చెబితే తమ ఇద్దరినీ ఆ క్షణంలోనే ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి కూడా అతడు వెనుకాడడు అని గ్రహించి అతనికి ఎదురు చెప్పలేకపోయారు. ఇన్నాళ్ళు తాము చేసిన తప్పులకి ఈరోజే శిక్ష పడ్డట్లు అవడంతో వాళ్ళు లోపలే గింజుకున్నారు. అమ్మా, పని మనిషి, వంట మనిషి ఎప్పుడొస్తారు? వాళ్ళని వెంటనే పిలిపించు. ఈ పనులన్నీ నేను చేయలేను ఏడుపు ముఖంతో అంది సౌమ్య. మేఘనని ఏడిపిద్దామని నేనే ఆ ఇద్దరికీ డబ్బులిచ్చి సెలవు పెట్టి పొమ్మన్నానే. ఇప్పుడు వాళ్ళని నేనెక్కడ వెతికి పట్టుకోను? అది ఇంట్లో నుంచి పోయింది పోకుండా మన ప్రాణం మీదకి తెచ్చిపెట్టింది అంటూ ఉసూరుమంది కావేరి. తీర్చిదిద్దినట్లు ఉన్న తన గదిలోకి అడుగుపెట్టిన సంజయ్కి మేఘన లేని లోటు కళ్ళకి కనిపించింది. ప్రతిరోజు తాను ఇంటికి వచ్చేసరికి తన గదితో పాటు ఇల్లు కూడా చక్కగా సర్దిపెట్టి ఉండేది. ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడే కనిపించేది. ఇంటికి వచ్చేసరికి తన కోసం మనసుకు నచ్చిన భోజనం డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉండేది. తాను గమనించాడా లేదా అని చూడకుండా ఆమె ప్రతిక్షణం తన సౌఖ్యం కోసం ఎదురు చూసేదని ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని చూస్తే అతనికి అర్థమైంది. ఏమీ తినకుండానే అర్ధాకలితో గదిలోకి వచ్చేయడంతో మంచం మీద పడుకొని కొంచెంసేపు అసహనంగా అటూ ఇటూ దొర్లాడు. తన ఫోన్కి మేఘన ఏమన్నా మెసేజ్ పెట్టిందేమో అని చూసుకుంటుంటే ఆమె ఇంటిలో నుంచి వెళ్ళిపోవడానికి ముందర పెట్టిన మెసేజ్ కనిపించింది. మనం విడాకులు తీసుకుందాం. ఆమె పెట్టిన మెసేజ్ చూసుకుని తను అనుకున్నంత జరిగినందుకు సంజయ్ బాధపడ్డాడు. మేఘన ఎక్కడికి వెళ్ళి ఉంటుందో తెలియక అతను కంగారు పడ్డాడు. అక్కడ పార్కులో బెంచ్ మీద మేఘన ఒంటరిగా పడుకొని ఉంది.
మేఘన తనని వచ్చి తీసుకువెళ్ళమని తండ్రికి మెసేజ్ పెట్టిన అరగంట తర్వాత ఆమె అన్న మదన్ కారులో బయలుదేరి హడావిడిగా పార్కుకి వచ్చాడు. లోపలికి వచ్చి మేఘన కోసం వెతుకుతుంటే ఆమె అస్థిపంజరంలాగా చిక్కిపోయి పాలిపోయిన శరీరంతో పార్కులో బెంచ్ మీద ఒంటరిగా పడుకొని ఉండడం చూసి కదిలిపోయాడు. పార్కులో బల్ల మీద పడుకుని ఉన్న మేఘన లోపలికి నడుచుకుంటూ వస్తున్న తన అన్నయ్య అలికిడి వినబడడంతో ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అన్నగారు కనబడగానే ఆమె ఉద్వేగంగా లేచి నుంచుని అతని చేతులని పట్టుకుని బోరుమని ఏడ్చేసింది. మేఘనని అలాంటి పరిస్థితిలో చూసిన మదన్ మనసు బాధతో పిండేసినట్లు అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన తన చెల్లెలు అలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే అతని మనసు కోపంతో రగిలిపోయింది. చెల్లెలికిచ్చిన మాట ప్రకారం ఇంతకాలం అతను ఆమెకి దూరంగా ఉన్నాడు. పార్కులో ఒంటరిగా కూర్చొని ఏడ్చే పరిస్థితిలో చెల్లెల్ని చూడగానే అతనికి సంజయ్ మీద చాలా కోపం వచ్చింది. అతను ఎంత గొప్ప డాక్టర్ అయినా అవ్వచ్చు, కానీ ఒక స్త్రీని, అందులోనూ తన చెల్లెల్ని అంత క్షోభకి గురి చేయడాన్ని అతను సహించలేకపోయాడు. చెల్లెలికి తండ్రికి మధ్య ఆమె పెళ్లి విషయంలో ఉన్న ఒప్పందం కనుక గుర్తుకు రాకపోతే తన చెల్లెల్ని అలాంటి స్థితిలోకి తీసుకువచ్చిన సంజయ్ని అప్పటికప్పుడే వెళ్ళి పీక పిసికి చంపేసేవాడు. మేఘనని అలాంటి నిస్సహాయ స్థితిలో చూడగానే ఇంతకాలం ఆమె ఎలాంటి జీవితం గడిపిందో మదన్కి అర్థమైంది. మేఘనని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోబోయిన మదన్ ఆమె శరీరం వేడిగా కాలిపోతున్నట్లు ఉండడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఏడాది నుంచి ఉగ్గబట్టుకుంటూ ఓర్చుకోవడం వల్ల ఆమె మనసు లోపల పేరుకొన్న దుఃఖం అన్నగారిని చూడగానే జ్వరం రూపంలో ఒక్కసారి బయటకు వచ్చేసింది. నీరసం ఒళ్లంతా ఆవహించగా ఆమె నిలబడలేక తూలిపోతోంది. పడిపోకుండా పట్టుకోవడానికి మేఘన చెయ్యి పట్టుకున్న వెంటనే ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతోందని మదన్ గ్రహించాడు. ఆమెని ఇంటికి తీసుకువెళ్లడం కంటే ముందర ఆసుపత్రికి తీసుకువెడితేనే మంచిదని నిశ్చయించుకుని మదన్ వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు. ఆయన లైన్లోకి రాగానే, మేఘనకి బాగా జ్వరంగా ఉంది, నేను తనని మన ఆసుపత్రికి తీసుకువెడుతున్నాను, మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పాడు. మేఘనని జాగ్రత్తగా కారు ఎక్కించి వెనక సీట్లో పడుకోబెట్టి డ్రైవర్ని కారు పోనిమ్మన్నాడు. అన్నగారిని చూడగానే అతని చేతులని గట్టిగా పట్టుకొని మేఘన ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆమె అంత ప్రశాంతంగా నిద్రపోయి ఏడాది అయింది. కారులో ఏసీ ఆన్ చేసి ఉండడం వల్ల చల్లటి గాలి ఆమె ఒంటిని చుట్టుముడుతుంటే అన్నగారి చేతులు ఆమెకి ధైర్యం చెబుతున్నట్లు దగ్గరికి తీసుకుని పొదివి పట్టుకొని ఉంటే ఆమె హాయిగా చంటిపాపలాగా నిద్రపోతోంది. మదన్ మేఘనని ఆసుపత్రికి తీసుకువెడుతున్నట్లు చెప్పడంతో మేఘన తండ్రి రాజేంద్ర ప్రసాద్ తమ ఆసుపత్రికి ఫోన్ చేసి ఆమె కోసం ఒక ప్రత్యేకమైన గదిని సిద్ధం చేయించాడు. వెంటనే తాను కూడా ఆసుపత్రికి బయలుదేరాడు. ఆయన ఆసుపత్రికి వెళ్ళేసరికే మేఘనని ఆమె కోసం సిద్ధం చేసిన ప్రత్యేకమైన గదిలో పడుకోబెట్టి ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ చికిత్స మొదలుపెట్టాడు. అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు చిక్కి శల్యమైన స్థితిలో మూసిన కన్ను తెరవనంత జ్వరంతో ఆసుపత్రి బెడ్ మీద చూసేసరికి రాజేంద్ర ప్రసాద్ తల్లడిల్లిపోయాడు. పాలిపోయిన శరీర ఛాయతో మూసిన కన్ను తెరవకుండా మంచం మీద పడి ఉన్న కూతుర్ని చూడగానే ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభని ఆయన అర్థం చేసుకున్నాడు. మేఘన సంజయ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే ఆయన ఆ పెళ్లి వద్దని కూతురికి నచ్చచెప్పాలని చూశాడు. ఒక డాక్టర్గా సంజయ్ ఎంత గొప్ప శస్త్రచికిత్స నిపుణుడైనా, సంఘంలో అతనికి ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా ఒక భర్తగా అతని మనస్తత్వం మేఘనకి సరిపడదని ఆయన మొదటే గ్రహించాడు. సంజయ్ అంటే పిచ్చి ప్రేమలో ఉన్న మేఘనకి తండ్రి చేసిన హితబోధ తలకెక్కకపోవడంతో ఆయన మాట వినిపించుకోలేదు. తను ఎవరో చెప్పకుండా అజ్ఞాతవాసంలో ఉంటూ సంజయ్ని ఒప్పించి అతన్నే పెళ్లి చేసుకుంటానని, ఏడాదిలోగా అతను తనని ప్రేమించేలా మార్చుకుంటానని ఆమె తండ్రి దగ్గర ప్రతిజ్ఞ చేసింది. అతన్ని కనుక తన కేసి తిప్పుకోలేకపోతే ఏడాది తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తానని మాట ఇవ్వడంతో ఆయన కూతురి మాటకి ఎదురు చెప్పలేదు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో పడుకుని ఉన్న కూతుర్ని ఇప్పుడే చూస్తున్నాడు ఆయన. మేఘనని అలాంటి పరిస్థితిలో చూడలేక తల్లడిల్లిపోతూ ఆయన కూతురి ముఖాన్ని చూస్తూ అదే గదిలో ఒక సోఫాలో కూర్చుని ఉన్నాడు.
చిన్నప్పటి నుంచి మేఘన తన మనసుకి నచ్చినట్లే ప్రవర్తించేది. కానీ ఆమె తీసుకున్న నిర్ణయాలన్నీ కుటుంబానికి అంగీకారం అయ్యేవే కానీ ఆ నిర్ణయాలు ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. అందుకే సంజయ్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కొంతకాలం విడిగా ఉంటానని ఆమె అడిగినప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నాడు. సంజయ్ పనిచేస్తున్న నర్సింగ్ హోంలో ఆయనకి కూడా వాటా ఉండడంతో మేఘన అడిగినట్లుగానే ఆమెకి అందులో ఉద్యోగం వేయించాడు. మేఘన కోరినట్లే ఆమె ఐడెంటిటీని ఎవరికీ తెలియనట్లుగా రహస్యంగా ఉంచాడు. తండ్రికి ముందుగానే అన్ని విషయాలు తెలుసు కనుక సంజయ్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన వెంటనే మేఘన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. పెళ్లి చేసుకున్నాక ఆమె అత్తగారి ఇంటికి వెళ్ళిపోయి తమతో సంబంధాలు తెంచేసుకున్నప్పుడు కూడా ఆయన కంగారు పడలేదు. ఆమె సామర్థ్యం మీద ఆయనకి అంత నమ్మకం ఉండేది. అక్కడ తాను అత్త ఆడపడుచుల చేతిలో ఎన్ని అవమానాలు పడ్డా, భర్త చేతిలో ఎంత నిరాదరణకు గురి అయినా మౌనంగా సహించింది. కానీ తమకి తెలియనివ్వకపోవడం కూడా ఆయనకి ఆశ్చర్యం కలిగించలేదు. ఆమె ఎంత మొండిదో ఆయనకి బాగా తెలుసు. కానీ ఈ రోజున మేఘన ఇలాంటి పరిస్థితిలో వివాహ బంధాన్ని వదులుకొని రావడం ఆయనకి బాధ కలిగించింది. ఇంత ఆస్తి ఉండి, సంఘంలో పలుకుబడి ఉండి కూడా మేఘన ఇన్ని కష్టాలు పడవలసి రావడం ఆమె స్వయం కృతాపరాధమే అని అనుకున్నాడు ఆయన. కష్టాలు అనుభవిస్తే కానీ జీవితం అంటే ఏమిటో తెలియదు. నిద్రపోతూ ఉన్న కూతుర్ని చూస్తూ అనుకున్నాడు ఆయన. ఆ ఆసుపత్రి ఆయనదే కనుక అక్కడ ఏ లోటు లేకుండా ఆయనకి రాచమర్యాదలు జరుగుతున్నాయి. మేఘన ఆరోగ్యం గురించి డాక్టర్లతో మాట్లాడుతూ ఆమె గురించి కంగారు పడుతూ మదన్ లోపలికి బయటికి తిరుగుతున్నాడు. మంచి నిద్ర, వేళకి మందులు, సరైన ఆహారం ఉంటే మేఘన త్వరగానే కోలుకుంటుందని డాక్టర్లు హామీ ఇవ్వడంతో రాజేంద్ర ప్రసాద్ కాస్త స్థిమితపడ్డాడు. 3వ రోజు ఉదయానికి ఆమెకి జ్వరం పూర్తిగా తగ్గిపోయి నీరసం మాత్రం మిగిలింది. తండ్రి, అన్నగార్ల సంరక్షణలో మేఘన మామూలు మనిషిగా మారుతోంది. జ్వరంలో నుంచి బయటపడగానే ఎదురుగా కనపడ్డ తండ్రిని, అన్నని చూడగానే మేఘనకి కొండంత ధైర్యం అనిపించింది. అంతవరకు ఆమెను ఆవహించిన ఒంటరితనం పటాపంచలైపోయింది. తండ్రిని చూసినప్పుడల్లా జీవితంలో ఓడిపోయినందుకు బాధపడుతున్నట్లుగా ఆమె కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు రావడం మొదలుపెట్టాయి. కూతుర్ని అలాంటి స్థితిలో చూడగానే రాజేంద్ర ప్రసాద్కి గుండె ముక్కలైంది. కాలు కింద పెట్టకుండా పెరిగిన మేఘన అత్తగారింట్లో అంత దుర్భర జీవితం ఎందుకు గడిపిందో, ఎలా గడిపిందో అర్థం కాక ఆయన తల్లడిల్లిపోయాడు. మేఘన మంచం మీదనే జార్లబడి కూర్చొని పండ్ల ముక్కలు తింటుంటే రాజేంద్ర ప్రసాద్ ఆమెని ఓదార్చి మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బేబీ, మన మధ్య ఒప్పందం నీకు గుర్తుంది కదా? ఏడాదిలోగా ఆ దౌర్భాగ్యుడు నిన్ను ప్రేమించకపోతే అతడికి విడాకులు ఇచ్చేసి ఇంటికి తిరిగి వచ్చేస్తానని అన్నావు. ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఆ ఇంటి నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లేనా అని అడుగుతూ తమ మధ్య జరిగిన ఒప్పందాన్ని మేఘనకి గుర్తు చేశాడు. నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటూ తాను తీసుకున్న ఇలాంటి నిర్ణయం వల్ల ఇంటిల్లిపాది ఎంత బాధపడుతున్నారో ఆమె ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది. ఆమె అలాంటి తప్పు ఇంకోసారి చేయదలుచుకోలేదు. నేను సంజయ్కి విడాకులు ఇచ్చేద్దామని అనుకుంటున్నాను నాన్న. ఇప్పటికే విడాకులు కావాలని అతనికి మెసేజ్ కూడా పెట్టేశాను. లాయర్కి చెప్పి పేపర్లు సిద్ధం చేయించండి. ఆ కాగితాల మీద అతని చేత కూడా సంతకం పెట్టిస్తాను అని చెప్పింది. రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ విషయం గురించి మేఘనని ఇతర వివరాలు ఏమీ అడగలేదు. ఒక్కోసారి తప్పు నిర్ణయం తీసుకున్నా అందులో నుంచి బయటపడగలగడం ఆమెకి పెద్ద కష్టమేమీ కాదు అని ఆయనకి తెలుసు. ఆమె తెలివితేటల మీద ఆయనకి అంత నమ్మకం ఉంది. ఆమెని ఇంకా 2 రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని ఇంటికి పంపిస్తామని డాక్టర్ చెప్పడంతో మేఘన బలవంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్ ఇంటికి కూడా వెళ్లకుండా ఆమెతోటే ఉండి కబుర్లు చెబుతున్నాడు. మేఘనకి అకస్మాత్తుగా పల్లవి గుర్తుకు వచ్చింది. మేఘన గ్లోబల్ హాస్పిటల్లో చేరినప్పుడు అదే డిపార్ట్మెంట్లో పల్లవి మేనేజర్గా పనిచేసేది. మేఘన చురుకుదనం పల్లవిని ఆకర్షించడంతో ఆమె మేఘనని దగ్గరికి తీసుకుంది. మేఘన సంజయ్ కేసి ఆకర్షింపబడుతోందని గ్రహించి ఆమెను వారించడానికి ఆమె విశ్వ ప్రయత్నం చేసింది. పల్లవి దృష్టిలో మేఘన తల్లి తండ్రి లేని ఒక అనాథ. ఎన్నో తెలివితేటలు ఉన్న అమ్మాయి అవడంతో బంధువుల సహాయంతో చదువుకుని పైకి వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారి సిఫార్సుతో ఆమె ఈ ఉద్యోగం సంపాదించుకుందని తెలుసుకుంది.
మేఘన తన దగ్గర పనిచేయడానికి వచ్చినప్పటి నుంచి ఆమె బాధ్యతలు తనవే అన్నట్లు భావిస్తూ ఆమెకి ఒక మెంటర్గా మారిపోయింది. సంజయ్ వ్యామోహంలో పడి మేఘన ఎక్కడ తన జీవితాన్ని పాడు చేసుకుంటుందో అన్న భయంతో మేఘనకి బుద్ధులు చెప్పడానికి ప్రయత్నం చేసేది. సంజయ్ స్వభావరీత్యా మేఘనకి సరిపడే వ్యక్తి కాదని ఆమె ముందరే గ్రహించింది. సంజయ్కి ఉన్న డబ్బు చూసి, డాక్టర్గా అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతులు చూసి ఎంతోమంది గొప్పవాళ్ళు అతనికి తమ పిల్లని ఇద్దామనుకున్నారు. ఎవరినీ పెళ్లి చేసుకోవడానికి అతడు ఒప్పుకోకపోవడంతో అందరూ అవమాన భారంతో భంగపడ్డారు. సంజయ్కి తలపొగరు ఎక్కువ అని వాళ్ళు ప్రచారం చేశారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు పల్లవి చెవిన కూడా పడడంతో ఆమె మేఘనని హెచ్చరించింది. సంజయ్ ఎవరిని అభిమానంగా పలకరించడు. ఎక్కడా చిన్న తప్పు జరిగినా స్టాఫ్ మీద విరుచుకు పడిపోతాడు. అతని దగ్గరికి వెళ్ళడానికే స్టాఫ్ అందరూ గడగడా వణికిపోతారు. రేపు వచ్చే పెళ్ళాం అతడి కోపాన్ని ఎలా భరిస్తుందో పల్లవి పరోక్షంగా మేఘనని జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ ఉండేది. అతను చాలా సంపాదించాడు. బంజారా హిల్స్లో ఉన్న అతని ఇంటిలో మనం అడుగు కూడా పెట్టలేం అని చెప్పుకుంటారు అని నర్మగర్భంగా వాళ్ళ మధ్య ఉన్న అంతస్తుల భేదాన్ని గుర్తు చేస్తూ మేఘనని హెచ్చరిస్తూ ఉండేది. ఆమెకి మేఘన తండ్రి గురించి తెలియదు కదా. రాజేంద్ర ప్రసాద్ సంజయ్నే కాదు, అతడు పనిచేసే హాస్పిటల్ని కూడా కొనేయగలడు. పల్లవి ఏం చెప్పినా మేఘన చిరునవ్వు నవ్వేది కానీ సమాధానం చెప్పేది కాదు. మేఘన తన ప్రయత్నాన్ని వదిలేసిందో లేదో కూడా పల్లవికి అర్థమయ్యేది కాదు. మేఘన సంజయ్ని పెళ్లి చేసుకుందని తెలిసేదాకా పల్లవి మేఘన విషయంలో అంధకారంలోనే ఉంది. మేఘన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఆమెని కలవాలని, ఆమెతో మాట్లాడాలని పల్లవి ఎంతగానో ప్రయత్నం చేసింది. కానీ ఫలితం దక్కలేదు. కాశ్యప్ ద్వారా మేఘనకి కబురు పంపుదామని ప్రయత్నించినప్పుడు అతడు నిరాకరించాడు. కాశ్యప్ కూడా డాక్టర్ గారి ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదట. అక్కడి విషయాలు ఏమీ తెలియవు అని చెప్పేవాడు. తెలిసినా అతను బయటికి చెబుతాడన్న నమ్మకం పల్లవికి లేదు. అతను డాక్టర్ గారి విషయాలు ఎవరికీ చెప్పడని అందరూ అనుకోవడం ఆమెకి తెలుసు. మేఘన గ్లోబల్ హాస్పిటల్లో ఉద్యోగంలో చేరినప్పుడు పల్లవి ఆమె మేనేజర్. ఆమె దగ్గరే మేఘన మొదట పని నేర్చుకుంది. అప్పటి నుంచి ఆ ఇద్దరూ మంచి స్నేహితులు. సంజయ్ని పెళ్లి చేసుకోకముందు పల్లవి ఆమెని ఎంతో ఆత్మీయంగా చూసుకునేది. మేఘన సంజయ్ని పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాక ఆమె కుటుంబ సభ్యులకి దూరంగా ఉన్నట్లే పల్లవికి కూడా అందుబాటులో లేకుండా పోయింది. అత్తగారి ఇంటి నుంచి బయటకు వచ్చేశాక మేఘనకి పల్లవి గుర్తుకు వచ్చి ఆమెను ఒకసారి పిలిపించమని మదన్కి చెప్పింది. మదన్ తన అసిస్టెంట్ని గ్లోబల్ హాస్పిటల్కి పంపించి పల్లవిని కలవాలనుకుంటున్నట్లు కబురు పంపించాడు. మేఘన హాస్పిటల్ నుంచి తనకి పిలుపు రావడం పల్లవికి ఆశ్చర్యం కలిగించింది. సిటీలో మేఘన హాస్పిటల్కి ఉన్న పేరు ఆమెకి తెలుసు. గ్లోబల్ హాస్పిటల్ కంటే మంచి పేరున్న హాస్పిటల్ అది. దాని మేనేజింగ్ డైరెక్టర్ మదన్ తనని కలవమని కబురు పంపడం ఆమెకి కొంత ఆశ్చర్యం, మరి కొంత కంగారు కలిగించింది. ఆ విషయం తమ మేనేజ్మెంట్కి తెలిస్తే ఏమవుతుందో అని భయపడింది. ఆయన తనని ఎందుకు చూడాలని అనుకుంటున్నాడో ఆమెకి అర్థం కాక కొంత అయోమయంలో పడింది. ఆసుపత్రిలో డ్యూటీ అయిపోయాక రాగలనని ఆమె చెప్పడంతో ఆమె చెప్పిన సమయానికి కారు పంపిస్తానని చెప్పి మదన్ పంపిన అసిస్టెంట్ వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 గంటలకి ఆ అసిస్టెంట్ కారులో వచ్చి పల్లవిని ఎక్కించుకొని మేఘన హాస్పిటల్కి బయలుదేరాడు. మదన్ తనని ఎందుకు పిలిపించారో, తన గురించి ఆయనకి ఎవరు చెప్పారో తెలియక ఆమె రకరకాల ఆలోచనలతో కంగారు పడుతోంది. కారు వెడుతున్నంతసేపు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న అసిస్టెంట్ ఏమీ మాట్లాడడం లేదు. కారులో కూర్చొని ఆమె ఆలోచించుకుంటున్న కొద్దీ ఆమె అనుమానాలు నివృత్తి కాకపోగా ఆమె ఊహలు ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతున్నాయి. అసిస్టెంట్ ఆమెని నేరుగా తీసుకువచ్చి మదన్ కూర్చుని ఉన్న ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఉదయం నుంచి హాస్పిటల్ డ్యూటీలో ఉన్నప్పటికీ పల్లవి అందమైన ముఖంలో చక్కటి ప్రశాంతత కనిపిస్తోంది. కట్టుకున్న బట్టలు సాధారణమైనవి అయినా ఆమెకి చాలా అందంగా అమిరాయి. ఆమె మదన్ చూపించిన కుర్చీలో భయంగా కూర్చుని తనను తాను పరిచయం చేసుకుంది. మదన్ ఎందుకు పిలిపించాడో అన్న సందేహానికి ఆమెకి ఇంకా సమాధానం దొరకలేదు. మదన్ పల్లవితో ఆమె వివరాలు కొన్ని అడిగి తెలుసుకున్నాక మేఘన విషయం ఎత్తాడు. మేఘన మీకు తెలుసట కదా, ఆమె ప్రస్తుతం ఇక్కడే ఉంది. మీకు కబురు పంపించమని అడగడంతో మిమ్మల్ని ఇంత దూరం పిలిపించాను. ఒకసారి ఆమెని కలిసిరండి అని చెబుతూ
ఒక నర్స్ ద్వారా ఆమెని మేఘన గదికి పంపించాడు. మేఘన హాస్పిటల్లో ఎందుకు ఉందో అర్థం కాక పల్లవి పరుగులాంటి నడకతో నర్స్ వెనకాల నడుస్తోంది. నర్స్ మేఘన ఉన్న గది తలుపు తెరిచి పల్లవిని లోపలికి వెళ్ళమని పంపించింది. గది లోపలికి అడుగు పెడుతూనే బెడ్ మీద పడుకొని ఉన్న మేఘనని చూసి పల్లవి కంగారు పడుతూ ఆమె దగ్గరికి ఒక్క పరుగున వెళ్ళింది. గదిలో ఒక పక్కన సోఫాలో కూర్చుని ఉన్న రాజేంద్ర ప్రసాద్ని ఆమె గమనించలేదు. తాను చివరిసారిగా చూసిన అందమైన మేఘనకి, ఆసుపత్రి డ్రెస్లో చిక్కి శల్యమై బెడ్ మీద పడుకొని ఉన్న మేఘనకి పోలిక లేకపోవడంతో పల్లవి చాలా ఆందోళన పడింది. ఏమైంది మేఘన? ఇంతకాలం నుంచి ఒక్కసారి కూడా మమ్మల్ని ఎందుకు కలవలేదు? నీతో మాట్లాడదామని నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు అని అడుగుతూ ఆమె చెయ్యి పట్టుకుంది. పల్లవిని చూడగానే మేఘన ముఖంలో కనిపించిన ఉత్సాహాన్ని గమనించిన రాజేంద్ర ప్రసాద్ బయటికి వెళ్ళడానికి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆ గదిలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ని గమనించిన పల్లవి చటుక్కున మేఘనకి దూరం జరిగింది. ఆయన వర్చస్సుని, వేషభాషలని చూడగానే ఆయన ఎవరో గొప్పవాడని పల్లవికి తోచింది. మేఘన లాంటి అనాథకి అంత గొప్పవాడు ఎలా పరిచయమో అర్థం కాక ఆమె అయోమయంలో పడింది. పల్లవి, ఆయన మా నాన్న రాజేంద్ర ప్రసాద్ గారు, మేఘన హాస్పిటల్కి చైర్మన్. మేఘన మాటలు పల్లవికి అర్థం అవ్వలేదు. తన కింద పనిచేసిన మేఘన రాజేంద్ర ప్రసాద్ గారి కూతురా? నాన్నా, పల్లవి అని గ్లోబల్ హాస్పిటల్లో మా మేనేజర్, నాకు మంచి స్నేహితురాలు. తనిక్కడ కొంచెం సేపు ఉంటుంది, మీరొకసారి ఇంటికి వెళ్ళిరండి అని చెప్పింది నవ్వుతూ. పల్లవి అయోమయ పరిస్థితిలోనే రాజేంద్ర ప్రసాద్కి నమస్కారం పెట్టింది. మీరు మాట్లాడుకుంటూ ఉండండమ్మా, మీ ఇద్దరికీ ఇక్కడికే భోజనం పంపించమని చెప్తాను. పల్లవి వెళ్ళేటప్పుడు ఆమెని మన కారులో వాళ్ళ ఇంటి దగ్గర దింపించు అని మేఘనకి చెప్పి రాజేంద్ర ప్రసాద్ బయటికి వెళ్ళిపోయాడు. ఇలా అయిపోయావేమిటి మేఘన? ఇంతకాలం ఎక్కడ ఉన్నావో కూడా తెలియలేదు. డాక్టర్ సంజయ్ని పెళ్లి చేసుకున్నావని తెలిసింది, కానీ నీ గురించి ఏ వివరాలు ఆయన బయటకు చెప్పలేదు. నీకు ఫోన్ చేస్తే లైన్ కలవలేదు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదంతా ఒక పెద్ద కథ పల్లవి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సంజయ్ నన్ను పెళ్లి చేసుకోవడంతో వాళ్ళు నాకు నరకం చూపించారు. ఆ బాధలు తట్టుకోలేక నేను అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. అంటే డాక్టర్తో విడాకులు తీసుకున్నావా? విస్మయంగా అడిగింది పల్లవి. విడాకులు ఇవ్వమని అడిగాను. నేను లేచి తిరగడం మొదలుపెట్టాక వెళ్ళి సంతకం పెట్టించుకుంటాను నవ్వుతూ చెప్పింది మేఘన. హాస్పిటల్ ప్రత్యేక వార్డులో మేఘన, పల్లవి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏడాది నుంచి అజ్ఞాతవాసంలో ఉన్న మేఘనకి పల్లవి తను విన్న గాసిప్స్ అన్నీ చెప్పుకొస్తోంది. మేఘన లాంటి స్త్రీని దూరం చేసుకున్న సంజయ్ దురదృష్టవంతుడని పల్లవి బాధపడుతుంటే మేఘన ఆమె మాటల్ని కొట్టిపడేసింది. వాళ్ళమ్మ బాధపడలేక నన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ నేనంటే అతనికేమీ ప్రేమ లేదు. అంతెందుకు, అతనికి ఏ స్త్రీ పట్ల గౌరవం ఉందని నేను అనుకోను. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది అంది మేఘన. హాస్పిటల్లో ఆయన తన దగ్గరికి వచ్చే రోగులతో నవ్వుతూ బాగానే మాట్లాడతాడు కదా, ఇంటి దగ్గర ఎందుకు మాట్లాడాడు? పల్లవి గుచ్చి అడుగుతోంది. మేఘన వివాహ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న తాపత్రయం ఆమె ప్రశ్నల్లో కనిపిస్తోంది. మేఘన మాత్రం అన్ని విషయాలు బయట పెట్టకుండా గుంభనంగా మాట్లాడుతోంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా తనకి పెద్ద తేడా ఏమీ ఉండదు పల్లవి. ఆ మనిషికి రోగులు, ఆపరేషన్లు తప్ప వేరే లోకం ఏమీ ఉండదు. ఇంటిలో ఉన్న మా ఇద్దరికీ ఎవరి లోకం వాళ్ళదే. ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం అరదు. అందుకని నేను అడగగానే విడాకుల కాగితం మీద సంతకం పెట్టేస్తాడు. అయినా అది మా మధ్య పెళ్లికి ముందే జరిగిన ఒప్పందం. అదేమిటి, మీరిద్దరూ కండిషన్లు పెట్టుకొని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకోవడానికి నువ్వు డాక్టర్ సంజయ్కి షరతులు పెట్టావంటే ఆశ్చర్యంగా ఉంది. అతను నీకు షరతులు పెట్టి ఉంటాడని నేను అనుకుంటున్నాను విస్మయంగా అడిగింది పల్లవి. అదొక పెద్ద కథలే, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం మాట తప్పించేసింది మేఘన. నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయివి అని సంజయ్కి తెలుసా? తెలియదు. వాళ్ళ దృష్టిలో నేను ఒక అనాథని. అందుకే అతని తల్లి, చెల్లి నాతో పూర్తిగా ఆడుకున్నారు. సంజయ్ కూడా నేనెవరినో తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు అంది మేఘన. నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయివి అని ఇప్పుడన్నా తనకి చెబుతావా అడిగింది పల్లవి. నేనెవరినో అతనికి అప్పుడే చెప్పను. దానికి ఇంకా సమయం ఉంది. ముందర అతని నుంచి విడాకులు తీసుకున్నాక నేనేం చేయాలో నిర్ణయించుకోవాలి.
ఇప్పటికే నా ఏడాది జీవితం వ్యర్థం అయిపోయింది. నన్ను నేను నిరూపించుకున్నప్పుడు నేనెవరినో సంజయ్ తెలుసుకుంటాడు అంది మేఘన. ఇంత అందం, ఇన్ని తెలివితేటలు ఉన్న నిన్ను వదిలిపెట్టుకున్నందుకు సంజయ్ జీవితాంతం బాధపడతాడు అంటూ నిట్టూర్చింది పల్లవి. అతను బాధపడితే ఎంత, బాధపడకపోతే ఎంత? ఇప్పుడు అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అతను నా దృష్టిలో దారిలో ఎదురుపడ్డ ఒక పరాయి వ్యక్తి మాత్రమే. అతని పట్ల నాకు ఎటువంటి ఫీలింగ్సు లేవు. ఒకసారి విడాకులు తీసుకున్నాక అతనెవరో నేనెవరో, అంతకు మించి మా మధ్య బంధం కూడా ఏమీ ఉండదు అంది మేఘన నిరాసక్తతతో. నువ్వు ఆ ఇంట్లో నుంచి ఎప్పుడు వచ్చేశావు? 3 రోజుల నుంచి సంజయ్ హాస్పిటల్కి రావడం లేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డాక్టర్ గారు నీ గురించి బెంగ పెట్టుకొని నీ కోసం వెతికిస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఆయన రావడం లేదని పేషెంట్లందరూ గోల పెట్టేస్తున్నారు. కాసేపుకి కూడా డాక్టర్ గారు ఎందుకు రావడం లేదో కారణం తెలియదనుకుంటాను. రోగులకు సమాధానం చెప్పలేక వచ్చిన పేషెంట్లందరినీ డాక్టర్ సందీప్ దగ్గరికి పంపించే హడావిడిలో ఉన్నాడు అంది పల్లవి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు సంజయ్ అంత బాధపడతాడని నేను అనుకోవడం లేదు. అతనికి పెళ్ళాం అవసరం లేదన్న సంగతి నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. వాళ్ళ ఇంట్లో పని మనిషి అవసరం ఉంది కనుక నన్ను పెళ్లి చేసుకున్నట్లున్నాడు. నేను బయటికి వచ్చేశాను కదా, ఇప్పుడు అతడు ఇంకో పని మనిషిని పెళ్లి చేసుకునేందుకు వెతుక్కుంటాడు అంది మేఘన. నువ్వెవరివో తెలియనప్పుడు కూడా సంజయ్ జోలికి వెళ్ళవద్దని నేను నీకెన్నోసార్లు చెప్పాను. నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు అయి ఉండి కూడా ఒక అనాథలాగా వెళ్ళి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు మేఘన. మనం తెలుసో తెలియకో ఒక్కోసారి తప్పులు చేస్తూ ఉంటాం పల్లవి. అందులో ఇది కూడా ఒక తప్పుగా అనుకొని నన్ను క్షమించేయాలి. నా తెలివితేటలతో, నా అందచందాలతో పెళ్లి చేసుకున్నాక అతన్ని ఒక మంచి భర్తగా మార్చుకోవాలని అనుకున్నాను. అతని విషయంలో అలాంటి పప్పులు ఉడకవని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది అంది మేఘన. ఆడైనా మగైనా కొంతమంది మనుషులు రాతి హృదయంతో పుడతారు. వాళ్ళ మనసులు పుట్టకతోటే జడత్వంతో బండరాళ్ళలాగా మారిపోతాయి. వాళ్ళని మార్చాలనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళని సాధ్యమైనంత త్వరగా వదుల్చుకోలేకపోతే మన జీవితం కూడా వ్యర్థం అయిపోతుంది. ఇవన్నీ ఈ ఏడాదిలోనూ ఆ ఇంటిలో నేను నేర్చుకున్న జీవిత సత్యాలు. మేఘన జీవితం విడాకులు తీసుకునే వరకు వెళ్ళిందని తలుచుకునేసరికి పల్లవి మనసు బాధతో నిండిపోయింది. పిల్లలు లేరు కనుక మీరు విడిపోవాలనుకున్నా ఇబ్బంది లేదు. పిల్లలు ఉంటే ఎంతో సమస్య ఉండేది అని పల్లవి నిట్టూరుస్తూ బాధగా అంది. సంసారం చేస్తే గదా పిల్లలు ఉండటానికి, గబుక్కున అనేసి నాలుక ఖర్చుకుంది మేఘన. పల్లవికి తన మాటలు అర్థమయ్యేలోగా మేఘన సంభాషణ వేరే పక్కకి మళ్లించేసింది. క్యాంటీన్ నుంచి వచ్చిన భోజనం తిన్నాక ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. ఆలస్యం అయిపోతోందని పల్లవి కంగారు పడడంతో ఆమెని తమ కారులో వాళ్ళ ఇంటికి పంపించేసింది మేఘన. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.